డ్రామా కంపెనీ ప్రతి ఎపిసోడ్ లో ఒక మంచి స్పెషల్ టాలెంట్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాము. సో ఈ వీక్ కూడా ఒక స్పెషల్ టాలెంట్, వాళ్ళలో ఉన్న టాలెంట్ ని చూపించడానికి రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. లోకానికే నిన్ను తాకే హక్కేదో లేకుందిరా, నీ సహనానికే అది తీర్చే చుక్కాని దొరికిందిరా, నీ నిన్నల్లో నీ గాయాలే నడిపించే దిక్కుచిరా, నీ స్పర్శల్లో నీ దాగున్న మరణాన్ని చెరిపేయరా. అసలు ఇంతమంది ఆడపిల్లలు వచ్చి కలిసి కర్రసాము చేసేటప్పుడు మాత్రం హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ యూ గర్ల్స్ అమ్మా. ఎస్పెషలీ పాప, మీ పేరేంటి? దివ్యశ్రీ. దివ్యశ్రీ. అండ్ సార్, మీ టీం పేరు? టీం పేరు పోల్రాజ్ రెడ్డి గ్రూప్. ఏటిజెడ్ రామారావు గారు టీం లీడర్. ప్రతి ఒక్క మూమెంట్ లో ఇన్వాల్వ్ అయి చూసిన బోస్ గారు, సార్ ఖచ్చితంగా మీరు మాట్లాడాలి, బికాజ్ యు వర్ సో ఇన్వాల్వ్ వైల్ దే వర్ పర్ఫార్మింగ్. చాలా బాగుంది. ముఖ్యంగా అమ్మాయిలు చేస్తున్నప్పుడు చూడముచ్చటగా ఉంది. దాంతో పాటు ఒక యుద్ధ క్రీడ ఇది. ఎంత మనసు పెట్టాలి దాని మీద అనేది అర్థమవుతోంది. అమ్మాయి అంటే అమ్మాయి కాదు, అమ్మాయి అంటే అమ్మోరే. ఆదిశక్తికి ఇంకో పేరే అమ్మాయి అంటే అమ్మోరే, ఆదిశక్తికి ఇంకో పేరే ఆయుధాలు ఇంకెందుకు వేరే. మనస్ఫూర్తిగా మీలోని ధైర్యానికి, మీలోని సాహసానికి, మీ విన్యాసానికి మనస్ఫూర్తిగా మా సినిమా జట్టు తరపున అభినందనలు, ధన్యవాదాలు.
అనూప్ గారు. హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ద గర్ల్స్, లిటిల్ వన్స్. ఎంత ప్రాక్టీస్ ఉంటే కానీ, ఎంత డెడికేషన్ ఉంటే కానీ అది చేయలేరు. అండ్ ఇప్పుడు బోస్ గారు చెప్పినట్టు ఇందాకనే సాంగ్ రికార్డ్ చేసి వస్తున్నాము, అమ్మాయి అంటే అమ్మోరు అనే సాంగ్. అది చేసిన తర్వాత వీళ్ళని చూస్తుంటే వీఆర్ రికలెక్టింగ్ ఆల్ ద సినిమాలో ఏం జరిగిందో అది రికలెక్ట్ అవుతుంది. యాక్ట్ మాకు చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ మా. థ్యాంక్ యూ అనూప్ గారు. మున్నా గారు. మా బ్యాడ్ గర్ల్ సినిమా జస్ట్ ఎంటర్టైన్మెంట్ కాదు మేడం. స్కూల్లోని మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా చిన్నప్పుడు సైన్ టీటా కాస్ట్ టీటాలు ఇవన్నీ చదివాము. కానీ ప్రతి స్కూల్లోని గవర్నమెంట్ స్కూల్స్ లో అమ్మాయిలకి కరాటే నేర్పించాలి, అదొక మ్యాండేటరీ చేయాలి. సైన్ టీటా కాస్ట్ టీటాలు కాదు, కరాటీలు కానీ సెల్ఫ్ డిఫెన్స్ మ్యాండేటరీ చేయండి అని చెప్పి మా సినిమాలో లాస్ట్ లో కళ్యాణ్ గారి దగ్గరికి కూడా తీసుకెళ్తున్నాం మేము ఆ ప్రపోజల్. ప్రతి స్కూల్లోని మ్యాండేటరీ చేస్తే రేప్ రేట్లు తగ్గుతాయి, అమ్మాయిలు కాన్ఫిడెన్స్ గా నడుస్తారు బయట. సో అలా అనుకున్నాము. అండ్ వీఆర్ అడాప్టింగ్ ఎ స్కూల్, ఒక అనాథాశ్రమం తీసుకుని వాళ్ళందరికీ కరాటే నేర్పిస్తున్నామండి. ఇప్పుడు వచ్చింది నాకు ఈ పిల్లలందరినీ చూస్తుంటే. ఎల్లుండ నా బర్త్డే యాక్చువల్లీ. నేను ఎక్కడికో ఫ్రెండ్స్కి పార్టీలు ఇవ్వడం అయ్యి కాదు, వీళ్ళకి ఏదో చేయాలనిపించింది. సో నా బర్త్డే తరపున బ్యాడ్ గర్ల్స్ టీం తరపున నేను వీళ్ళకి 25,000 ఇప్పటికిప్పుడే ఇస్తానండి. అండ్ ముందు కూడా మా సినిమా హిట్ అయ్యాక మీకు ఇంకా హెల్ప్ చేస్తాము. ఇప్పుడు మాత్రం షో అయిపోయిన 25,000 మీకు డిపాజిట్ చేస్తాం. ఇంద్రజ మ్యామ్, ఓవర్ టు యు. అమ్మాయిలకి చదువు చాలా అవసరం. వాళ్ళని చదివించండి 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 అన్న మాట ఎక్కడ మారుమోగేది అనమాట, అన్ని చోట మారుమోగేది. కానీ ఇప్పుడున్న ఈ రోజుల్లో తప్పకుండా ప్రతి ఒక్క అమ్మాయికి వాళ్ళ పేరెంట్స్ చదువుతో పాటు నేర్పించాల్సింది సెల్ఫ్ డిఫెన్స్. సో తప్పకుండా ఆడపిల్లలందరికీ కూడా ఒక సెల్ఫ్ డిఫెన్స్ అన్నది నేర్పించాలి. వాళ్ళని ఇంకా కూడా అంటే బుద్ధివంతులుగా మాత్రమే కాకుండా బలవంతులుగా కూడా చెయ్యాల్సింది పేరెంట్స్ గా మన బాధ్యత. సో దానికి స్ఫూర్తిగా నిలబడిన వీళ్ళందరికీ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఆది గారు. ప్రతి ఆడపిల్ల గనక చిన్నప్పటి నుంచి ఇలాంటివి గనక నేర్చుకుంటే ఎవరైతే ఆ మూర్ఖులైన మగాళ్ళు ఉన్నారో తాకడానికి తర్వాత చూడడానికి కూడా భయపడతారు, అదైతే షూరు. ఇలా నిజంగానే మన మున్నా అన్న చెప్పినట్టు ప్రతి స్కూల్లో ఇలాంటివి చేయించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలా చేయించడం ఒకటి ప్లస్ పాయింట్ అయితే, మైనస్ పాయింట్ ఏంటంటే మొగులను మామూలుగా కొట్టరు. మామూలుగానే మొగులను ఉతకేస్తారు. ఇంక ఇలాంటివి నేర్చుకున్నారంటే ఇంక మంచం మీద పట్టం ఉండదు, మంచాన పట్టమే. బట్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ A to Z రామారావు గారు. ఇంత మంచి స్పెషల్ టాలెంట్ శ్రీదేవి డ్రామా కంపెనీకి తీసుకొని వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ మీరు మళ్ళీ రావాలి, ఇలాంటి ఇంకా ఎన్నో స్పెషల్ టాలెంట్స్ ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.